వెల్కమ్ టు వేణు లైఫ్. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా సొసైటీలో కావాల్సింది ఏంటంటే, మొదటగా కావాల్సింది ఆరోగ్యం, తర్వాత కావాల్సింది విద్య, తర్వాత కావాల్సింది ఉండటానికి నివాసం. వీటన్నిటిలో విద్య అనేది ఎంతో గొప్పది, విలువైనది. దానివల్ల వాళ్ళ తరతరాలే మారిపోయే స్టేజ్కి వస్తుంది. విద్య అనేది నేర్చుకోవటం వల్ల ఒక కుటుంబంలో ఒక పిల్లాడు చదువుకుంటే ఆ కుటుంబమే చేంజ్ అయిపోతుంది. అలాంటి విద్యా విధానం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. విద్యా విధానంలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే పాకాలు, చెట్ల కింద చదువుకునేవాళ్ళు. అలా ఉన్న రోజుల్లో కూడా ఏ ఒక్క స్కూల్ చూసుకున్న స్ట్రెంగ్త్ అంటే పిల్లలు అనేవాళ్ళు కొన్ని వందల్లో ఉండేవాళ్ళు. చెప్పే విధానం కూడా అలానే ఉండేది. ఉపాధ్యాయులు అంటే భయం ఉండేది. ఎంతో క్వాలిటీతో కూడుకున్న విద్యా విధానం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఎప్పుడూ లేవు. బెంచెస్ కానీ, చెట్లు కానీ, గార్డెనింగ్ కానీ, ప్లే గ్రౌండ్లు కానీ, గేమ్స్ కండక్ట్ చేయడం కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు ఉండట్లేదు గవర్నమెంట్ స్కూల్కి. ఎందుకురా పిల్లలు ఉండట్లేదు అంటే, ఒకప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్లు కానీ, ప్రైవేట్ జాబ్లు కానీ చేసేవాళ్ళలో ఇప్పటి వరకు మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నోళ్ళే ఉన్నారు. తల్లిదండ్రులకు ఏమైందంటే ఒక రకమైన భయం వచ్చేసింది. మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మంచి జాబ్ రాదేమో, పిల్లలకు మంచి జీవితాన్ని మనం ఇవ్వలేమేమో అనే భయం వచ్చింది. ఎందుకయ్యా అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో దగ్గరుండి కూర్చోబెట్టి బట్టి పట్టించి సబ్జెక్ట్ అనేది ఏమి లేకుండా చేసేటప్పటికి, దాని తోడు గవర్నమెంట్ స్కూల్ ఏముంది, ఇచ్చిన 4 యూనిఫామ్ ఏదో ఉంటుంది, టయానికి వెళ్ళిపోతారు, వాళ్ళు చెప్పింది చదువుకుంటారు, వచ్చేస్తారు. కాన్వెంట్ స్కూల్ ఎలా ఉంటుందంటే నీట్గా రెడీ చేస్తారు, షూ వేస్తారు, బెల్ట్ పెడుతున్నారు, బ్యాగ్ తగిలిస్తున్నారు, ఇంటి ముందుకు బస్సు వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చి అదే బస్సు వచ్చి దింపెళ్తుంది. వాడు ఏం చెప్తున్నారో మనమైతే చూడం కదా. ఏబిసిడి రోజు ఏబిసిడి చెప్తే 4 రోజులకి ఎలాంటి వాడైనా చెప్తాడు కదా బట్టి పట్టేసి. అది తేడా. వాళ్ళు రావడం మమ్మీ మమ్మీ అంటారు, వీళ్ళు ఏమైనా అమ్మ అని అమ్మ అంటారు కదా. ఈ తేడా అనేది ఎక్కువగా ఉందన్నమాట గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రీసెంట్గా ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ అమ్మఒడి పథకం అనేది కూడా గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అనే తేడా లేకుండా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేరా? మీరిచ్చే అమ్మఒడి పథకం అనేది ఎంతకాలం ఇవ్వగలుగుతారు? ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలుగుతారు? దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? లేదు. అలా కాకుండా గవర్నమెంట్ టీచర్కి మినిమం 50,000 జీతం నుండి 1,50,000 జీతం వరకు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మార్చచ్చు కదా. అంతంత జీతాలు ఇచ్చి, అంత స్కూళ్ళు ఉండి, గ్రౌండ్లు ఉండి, ఎంత ఉన్నప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉండట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి 1,00,000 జీతాలు ఉండే టీచర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది. ఒకప్పుడు కాంపౌండ్ వాల్ అనేది అసలు ఉండేది కాదు. చెట్ల కింద పాకాల్లో చదువుకున్న రోజులు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా పిల్లలు రావట్లేదంటే ఏదో ఫెయిల్యూర్ ఉంది. దాన్ని ఏం చేస్తే గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వస్తారు? అది క్యాంపులు కండక్ట్ చేస్తారా, ఇళ్ళకెళ్ళి చెప్తారా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో ఉండి ఇక్కడ లేనిది ఏంటి? ప్రైవేట్ స్కూల్కి అమ్మఒడి ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి అమ్మఒడి ఇస్తున్నారు, ఇంకా తేడా ఏముంది? ఆ ఫీజు ఏదో అట్టే కట్టుకుంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవచ్చుగా అనే ఆలోచన తల్లిదండ్రులకు వస్తుంది. అసలు అమ్మఒడి అనేది పథకం ఎందుకు? ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఖర్చు పెట్టమంటే ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, క్లాస్ రూమ్లు ఉన్నాయి, అన్నీ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఆ చెప్పే విధానం అనేది కొంచెం మార్చుకుంటే గవర్నమెంట్ స్కూల్ మించిన విద్యా విధానం ఎక్కడా ఉండదు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు జాబులు చేసుకోవట్లేదా? ఇప్పుడు చేసే గవర్నమెంట్ జాబ్లో సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కదా. మరి మీకు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా అయ్యారు? అందరూ వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే
ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కాన్వెంట్లు అనేది ఒక భ్రమలో ఉండిపోయారు. ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఈ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ఈ ప్రైవేట్ విద్యా విధానం అనేది. ఈ గవర్నమెంట్ వాటిలో ఏముంది, వచ్చిన వాళ్ళు చెప్తాం, లేకపోతే లేదు, మన జీతం మనకు వస్తుంది కదా. దానికి తగ్గట్టే గవర్నమెంట్ కూడా అమ్మఒడి అనే పథకం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తుంది, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తుంది. మరి ఈ విధంగా ఇవ్వటం వల్ల ఇంకా అసలు ఈ తల్లిదండ్రుల ఆలోచన ఎలా వస్తుంది? అక్కడ బాగా చెప్తున్నారని ఆల్రెడీ గవర్నమెంట్ ఒక 15,000 ఇస్తుంది కదా, ఇంకో 10,000 15,000గా మనం పే చేస్తే మన అబ్బాయి కూడా కాన్వెంట్లో చదువుతాడు, మంచి జాబ్ వస్తుంది అనే ఇదిలోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వం సైడ్ నుండి ఎంతైనా ఈ విధానాన్ని, ఈ విద్యా విధానాన్ని మార్చాలి ఖచ్చితంగా. అది ఏ విధంగా అనేది ఎంతో పండిపోయిన మేధావులు ఉన్నారు కదా, సలహాదారులనే కొన్ని వందల్లో ఉంటారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచించి ఏం చేస్తే ఈ గవర్నమెంట్కి రిలేటెడ్గా ఉన్న స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, విద్యా విధానం ఎలా చేంజ్ అవుతుంది అనేది ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 20,000 అంటున్నారు, నెక్స్ట్ ఇయర్ అదే బాబుకి వెళ్తే 30,000 అంటున్నారు. సంవత్సరానికి ఒక 5,000 10,000 పెంచుకుంటూ పోతే అసలు ఒక సగటు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే పిల్లలు ఎలా చదివించుకోగలుగుతారు?